తిరుపతి పవిత్ర పుణ్యక్షేత్రంలో చినుకు పడితే చాలు చిత్తడిగా తయారవుతుంది స్మార్ట్ సిటీ. పేరు గొప్ప ఊరు దెబ్బ అన్న చందంగా తయారైంది. అధికారులు నాయకులు మారినా ప్రజల సమస్యలు పరిష్కరించడంలో సంబంధిత సిబ్బంది ప్రజాప్రతినిధులు అలసత్వం వహిస్తున్నారని 3వ డివిజన్కి చెందిన స్థానిక ప్రజలు మండిపడుతున్నారు. ఈ జయనగర్ ఏరియా 3rd వార్డ్ శుభోదయ హాస్పిటల్ దగ్గర వీధి నుంచి మాట్లాడుతున్నాము. గత 4 సంవత్సరాల నుంచి ఈ వీధిలో డ్రైనేజ్ కానీ డ్రైన్ ఫెడ్ వాటర్ కానీ అట్లాగే స్టోరేజ్ ఉండిపోతుంది. దాన్ని అనేక సార్లు మున్సిపల్ అథారిటీస్కి కానీ కమిషన్ దృష్టికి ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళాము. కాలువలకు శాంక్షన్ అయిందని చెప్తున్నారు కానీ ఇంతవరకు దానికి ఎలాంటి దాఖలాలు కనపడడం లేదు. కాబట్టి దయచేసి ఈ ప్రాంతంలో ఈ మురుగునీటి ప్రాబ్లంని, ఈ రెయిన్ ఫెడ్ వాటర్ ప్రాబ్లంని పరిష్కారం చేసి ఈ ప్రాంతంలో జబ్బులు రాకుండా మాకు చూడవలసిందిగా కోరుతున్నాము. మెయిన్ రోడ్డు తిరుచానూరు బైపాస్ రోడ్డు మెయిన్ రోడ్లో నుండి ఇక్కడ శుభోదయ హాస్పిటల్ ఎదురు సందులో వస్తుంది. ఇది చూస్తున్నారు. ఇదైతే గత 5 ఏళ్లుగా గత గవర్నమెంట్లో కానీ ఇప్పుడు కానీ ఇదే పరిస్థితి వస్తుంది. దీనికి కారణం ఏదైనా చెప్పేది ఏమంటే అక్కడ యూడీసీ ప్రాబ్లం ఉంది. తిరుపతి అంతా యూడీసీ మేజర్ ప్రాబ్లం వల్ల ఈ ప్రాబ్లం జరుగుతుందనేది చెప్తున్నారు. సో దాన్ని కూడా మేము ఇక్కడున్న పబ్లిక్ అంతా కూడా ఆ మాటకి ఏకీభవిస్తూ దాన్ని సహకరిస్తూనే ముందుకెళ్తున్నాము. కాకపోతే ఇక్కడ వచ్చిన చిక్కేమంటే పాత కాలంలో కనెక్టివిటీ రోడ్డు పూర్తిగా ఇట్లా మెయిన్ కాలాలుగా ఉండడం వల్ల ఈ రోడ్డు కూడా ఇట్లా డౌన్ చేయడం వల్ల ఈ నీళ్ళు ఏమవుతుందంటే వర్షం వస్తే నీళ్ళంతా కూడా ఇట్లా రివర్స్లో రావడం వల్ల ఇట్లా స్టే అవుతుంది. ఇది వర్షం వచ్చినప్పుడు ఇలా ఉంటుంది. అలాగే యూడీసీ కూడా ఓవర్ఫ్లో అయినప్పుడు కూడా ఈ విధంగా ఉంటుంది. దీనివల్ల ప్రధానంగా ఏమంటే ఇక్కడ ఉన్న ఏజ్డ్ పెద్దవాళ్ళు ఎవరైనా అయితే కూడా ఈ నీళ్ళు ఉన్నప్పుడు పొరపాటున నడవడం వల్ల కూడా కింద పడి దాదాపు 2-3కి తల ఇంజురీస్ అవ్వడం కానీ హెడ్ ఇంజురీస్ అవ్వడం కూడా జరిగింది.